మనము ఏదైతే సమాజంలో చూస్తూ ఉంటామో కొంతమంది ఫెమినిజం అని, మరికొంతమంది ఫ్రీడమ్ అని, మరికొంతమంది ఈక్వల్ రైట్స్ అని చెబుతూ ఉంటారు. మహిళా అభివృద్ధి అని, లేకపోతే మహిళలకు స్వేచ్ఛ అని, లేకపోతే పురుషులతో సమానమైన హక్కులు అని తెలియజేస్తుంటారు. ఇది పూర్తిగా వాస్తవం. ఎందుకని, ఏ స్వేచ్ఛ అయితే మీరు కోరుకుంటున్నారో ఆ స్వేచ్ఛ ఇస్లాంలో లేదు. ఏ స్వేచ్ఛ అంటే స్వేచ్ఛను అడ్డం పెట్టుకొని మనం ఇష్టం వచ్చినట్లు అర్ధనగ్న ప్రదర్శనలు చేయడము, లేకపోతే మనం ఇష్టం వచ్చినట్లు ఎవరు ఏం చేసినా అడిగే నాదుడే లేడు అన్నట్లుగా ఏదైతే స్వేచ్ఛ ఉందో అది మాత్రం ఇస్లాంలో లేదు. ఎందుకని, ఇస్లాంలో స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా సృష్టికర్తన అల్లాహకు బానిసలు. ఆయన ఏ విధంగా జీవితం గడపమన్నాడో ఆ విధంగా మనం జీవితం గడపాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.